సుధా త్వరగా గాని ఫ్లైట్ మిస్ అయిందంటే అవతల బోర్డు మీటింగ్ మిస్ అయిపోతుంది. సర్దుతున్నాను కదండి, చూస్తూనే ఉన్నారుగా. సర్దుతున్నావు, ఉదయం నుంచి ఒకటే సర్దుడు. ఏమండి ఏమండి ఏమిటో ఇలా వచ్చారు అలా వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉందండి. అవునమ్మా, మేము వెళ్ళిపోవడం మూలంగా నువ్వెంత బాధపడుతున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఏమండి వాణి బాధపడుతుందండి, పోనీ ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం. నిజమే, కానీ మీ వారు వర్క్ ఇస్ గాడ్ అని నమ్మే మనిషిని మా వారు చెప్తుంటారు. అందుకే మిమ్మల్ని ఉండమని బలవంతం చేయలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు మాత్రం 20 రోజులైనా ఉండాలి. 20 రోజులు కాదు, ఈసారి వచ్చినప్పుడు 2 నెలలైనా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక 2 రోజులు ఉండకూడదు. నో, అవతల ఇంపార్టెంట్ మీటింగ్ ఉందాయా? హలో రాజా హియర్. 1 minute, గురుగారు మీకే. ఇప్పుడెవరయ్యా? హలో, ఏమిటి? మరెప్పుడు? 1 వీక్ తర్వాత. ఓకే. ఏంటండి? అబే ఏం లేదు, బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయిందట. ఏదో పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా, 4 రోజులు హాయిగా మన ఇద్దరం ఇక్కడే ఉండిపోవచ్చు. ఏమ్మా, సంతోషంగా ఉందా? బాలిక కళ్ళల్లో ఎరుపొచ్చింది, బుగ్గల్లో మెరుపొచ్చింది, మనిషి కూడా కొంచెం ఒళ్ళు చేసింది. దీని వెనక ఏదో మర్మం ఉంది, భేదిస్తాం. ఓం లట్ఫట్. బాలిక, బాలిక! పిలిచారా ఎలిక? ఏం చేయాలో చెప్పండి. మీ కమండలాన్ని చింతపండు పెట్టి తోమంటారా? మీ జింక చర్మాన్ని సబ్బు పెట్టి కడగమంటారా? లేక మీ జడను ముడేసి పోవట్టమంటారా? మీరు మా జడలో పూ పట్టక్కర్లేదు, చెవిలో పూ పట్టక్కర్లేదు, అది మేము చూసుకుంటాం. అది సరే, ఈ మధ్యన తమరు ఏమిటి మా తపస్సుని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏముంది స్వామి, జీవితమే బుడగష్ట బుడగహా అన్నారు. ఎవరన్నారు? పొద్దున్నే ఆడుకోవడానికి వచ్చిన బుడబుక్కలోడన్నాడు. ఆ క్షణం నుంచి మీ రూట్లోకి వచ్చాడమే మంచిదనుకున్నాను. వేదాంత ధోరణికి అలవాటు పడిపోయాను. మంచిది, శుభం పోయా. మేం శివాలయంలో భజన గడిలో వస్తాం. రాత్రి దాకా రాం. రాత్రి దాకా సెలవు. అమ్మయ్యా, వెన్నెల రాజా వచ్చేసా. ఎక్కడ బొక్క పకిగాడు? ఊరి మీద పడిపోయాడు, రాత్రి దాకా రాడు. అది కాదు గాని ఆ సన్నాసికి నా మీద ఏదో అనుమానం వచ్చింది. ఈ నరకంలో నేను ఉండలేను, ఎక్కడికైనా వెళ్ళిపోదా? మరకస కండ, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సన్యాసి గారి జంజాట నుంచి తప్పించుకుని హాయిగా ఈ విశాల ప్రపంచంలో డ్యూయెట్లు పాడుకుంటూ బతుకుదాం పద. బుర్ర బద్దల కొట్టినా బతికేస్తారా? ఎవడరా మమ్మల్ని కొట్టేది? నేనేరా. నువ్వా? డకోలా, ఇలాంటి సన్నాసి గారికి సంసారం ఎందుకురా? ఏ హిమాలయాలకు వెళ్ళి హాయిగా తపస్సు చేసుకోక మేమిద్దరం హాయిగా పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం. మా పిల్లలకి తాయెత్తులు కట్టడానికి నిన్ను పిలుస్తాం, వచ్చి తాయెత్తులు కట్టుకో, మేము వస్తాం. మరకస కండ, కమాన్. మరకస కండ. రాజా, కమాన్ కమాన్. ఏమిటి గురుగారు పిలిచారు? ఏమీ లేదయ్యా, ఇవాళ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన ఏకాంతమే ప్రతిదానికి సుఖాంతం అన్నారు. ఎవడన్నాడు? కిస్సాగాడు అన్నాడు. నీకెందుకు? ఇవాళ అందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. ఏమైనా సరే వీళ్లతో నేను వెళ్ళకూడదు. ఏదో ఒక వంక పెట్టి ఈ పిక్నిక్ వెళ్లకుండా తప్పుకోవాలి. నేను పిక్నిక్ రాలేనండి. 4 రోజుల నుంచి వాంతులు అవుతున్నాయండి, తల కూడా తిరుగుతుందండి. నీరసంగా కూడా ఉంటుందా అమ్మా? అవునండి. అవునండి, పాపం మింగలేక కక్కలేక చస్తోంది. చస్తోందా? ఒక పక్క వాంతులు, నీరసం కదా. అది నిన్నటి నుంచి అమ్మ ఏదోలా ఉంటేనో నాకు అదే అనిపించింది. నీకు అదే అనిపించిందా? ఇక సందేహం ఎందుకు? అదే మిస్టర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఎందుకు? ఎందుకేమిటో, నువ్వు తండ్రి కాబోతున్నందుకు. ఏమిటి అందరూ కూడగట్టుకుని నాటకం ఆడుతున్నారు? అందరినీ కూడగట్టుకుని తమని మార్చాల్సిన అవసరం నాకు లేదు. నేను కూడా ఈ తోలు బొమ్మలాట ఆడలేకపోతున్నాను. నేను ఎప్పుడు పోదామనున్నాను.
నువ్వేమో ఓ ఓ అని వాంత మొదలు పెట్టావు, వాళ్ళేమో కడుపుని డిసైడ్ చేశారు. చేస్తారు లేని కడుపు నాకు ఎలాగో అంటగట్టారు. అదే వంకతో మా నాన్నని చూడాలని చెప్పి రేపు ఉదయమే మా ఇంటికి పోతాను. అప్పుడు నన్ను ఎవరు ఆపలేరుగా. చాలా సంతోషం, నేనే వచ్చి దిగబెడతాను. రేపు పొద్దున కదా, ప్రస్తుతం పడుకో. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. ఎక్కడికమ్మా ప్రయాణం? ఏమిటోనండి, కన్ను మూసినా తెరిచినా నాన్నే కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి. వెళ్ళొస్తానండి. ఈ సమయంలో మేం మాత్రం ఎలా కాదంటావమ్మా? కడుపుతో ఉన్నప్పుడు కన్నవారిని చూడాలనుకోవడం సహజం. వెళ్ళిరా రాజా, జాగ్రత్తగా తీసుకెళ్ళి. మీరిక్కడ ఉండగా ఆయన కూడా నాతో వచ్చేస్తే ఏం బాగుంటుందండి. ఆయన ఇక్కడే ఉంటారు. ఏమండి, వెళ్ళిపోతున్నానని బాధగా ఉంది కదండి. బాధని మెల్లగా అంటావేమమ్మా? ఆ మొహం చూడు, పాపం మాడిపోయిన బల్బులా. వాణి, రోజు ఫోన్ చేస్తూ ఉండు. లవకుశ, భక్త మార్కండేయ, ధ్రువుడు ఇలాంటి వీరగాథలన్నీ చదువు. ఎందుకంటే మనకు పుట్టబోయే బాబు వీర శివాజీ కావాలి. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. వచ్చినా వారి 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 ఏంటిదే? మన వాళ్ళందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారనుకుంటానే. వచ్చినా ఇదేందబ్బా, అట్ట బొమ్మల్లా నిలబడి చూస్తారేందే? ఉన్నట్టుండి ఊడిపడ్డ నీకు మేం బొమ్మల్లా కనిపించక మనుషుల్లా కనిపిస్తావా? అమ్మా, మీ నాన్న వచ్చేసాడు. నువ్వు బయలుదేరని అవసరం లేదు, మీ ఆయన బాధపడాల్సిన అవసరమూ లేదు. మనందరం కలిసి హాయిగా ఇక్కడే ఉండిపోదాం. ఆనందరావు గారు, మొదటిసారి విమానం ఎక్కే తలికే గుండె దడ 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 దడలాడిపోయింది అనుకోండి. అసలు ఇంతకీ ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని. నీ కూతురు వెళ్ళిపోయే ప్లాను రాత్రి తెలిసి వెంటనే రమ్మని ఫోన్ చేశాను. నువ్వు వెంటనే రాకపోతే కొంపలు మునిగేవనుకో. అంతే కదా? లాగాల్సిందే బాబు. నా దగ్గర నుంచి మీ అనుమానానికి కారణమైన అకౌంట్స్ కు సంబంధించిన కూపీలన్నీ తప్పకుండా లాగాల్సిందే. యజమాని పట్టించుకోకపోతే ఏ వ్యాపారం రాణించదు బాబు, అది శాస్త్రం. చెట్టా తొక్క తీసిన త్యాగలాంటి మాట చెప్పినావు కదంటయ్యా. అసలు ఈ దేశం పైకి పోవాలి అంటే ప్రతి ఆఫీసులోనో నీలాంటి ఒక్కడుంటే చాలదా అంట. నా మీద తమ నమ్మకం అలాంటిది. అంతే కదా? గోసి సర్తావని నమ్మబట్టే కదంటయ్యా పంచేలాగేసినవా. యో, అసలు ఈ అకౌంట్ లెక్కల్లోని బొక్కల తాలూకు మొక్కలారా అనే. నిజం చెప్తే తమ అల్లుడు గారు చెడ్డ అయిపోతారండి. చెస్ మాట్లాడమంటే చింతపండు పిసికినట్టు పిసికి పులి చెట్టేస్తాను. నువ్వు చిత్రగాడివో గత్తరగాడివో తెలియట్లేదయా. నువ్వు నిప్పనిపించుకోవడానికి ఎదుటింటికి నిప్పెడతావా అంట. బంగారం లాంటి నా అల్లుడి మీద నాకు పిత్తిరీలు చెప్పడానికి ఎంత ధైర్యం రా నీకో? ఎంత డబ్బు నొక్కేసావు చెప్పేశా. అయ్యా, గణిత శాస్త్రే అక్రమార్జిత, జన్మ జన్మస్తు సునక భూయిష్టమస్తు. చెస్ నోర్మయ్యా, ఇంకొక పాలి శ్లోకాలు చదివావుంటే నీతో శోకండాలు పెట్టిస్తాను, గుర్తుంచుకో. చింత సిగురు చూసి చింతపండు దిగుబడి చెప్పగలయ్యా ఈ స్వామి. అట్లాంటిది నన్నే ఏమార్తనం చూస్తున్నావా అంట. నీ ఉద్యోగం పీకి పారేస్తున్నానయ్యా. 24 గంటల లోపల ఈ లెక్కల తాలూకు అకౌంట్లు చూపించకపోయావంటే యో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వనయ్యా. ఆహా, పుణ్యపురుషులు. చెస్ నెల్లూరు రెచ్చ వాళ్ళతో నాటు కొట్టించే నీ మక్కిన కొట్టిస్తాను. వాళ్ళిద్దరిని కలపడానికి మేము ఉన్నాం. మరి మా ఇద్దరిని ఎవరు కలుపుతారు? ఏమైనా సరే ఈ రోజు ఆయన ముందు నా తప్పు ఒప్పుకోవాలి. సుధా, 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 ఎక్కడా? ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బాగా అలసిపోయినట్టున్నారు. అదే, ఎంత అలసిపోయినా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన భర్తకు భార్య తన చల్లని చేతులతో అలా సేవలు చేస్తుంటే ఆ అలసటంతా ఆవిరైపోతుంది. వెరీ గుడ్. సుధా, బూట్లు టైట్ గా ఉండి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాస్త బూట్లిప్పు. ఇంత ప్రేమగా చూసుకునే భార్య దొరకడం నేనే జన్మలో చేసిన పుణ్యము కాదు సుధా. ఎన్నో నోములు వస్తే గాని ఆడదానికి అదృష్టం దక్కదండి. టీ కావాలా? అక్కర్లేదు, మంచినీళ్ళు వెళ్ళి తాగలను. గుడ్ గుడ్, దోవలో పడ్డారు. ఏమండి రండి, నీళ్ళు తోడేశాను, స్నానం చేతురు గాని. నా చేతులతో మీకు తలంటి పోసి ఎన్ని రోజులైందో. చూడు, వాళ్ళ కోసం కాస్త ఎక్కువగా నటించాల్సి వచ్చింది. సారీ, నువ్వు చాలా బాగా నటించావు. థ్యాంక్స్.
ఎందుకండి మాటి మాటికి నటన నటన అంటూ నన్ను ఇంకా దూరంగా ఉంచుతారు? నేను చేసిన తప్పుకి ఇంకా ఎంతకాలం శిక్ష అనుభవించాలి? మీ పక్కనే ఉంటూ మీ మనసుకు దూరంగా ఉండడం నా వల్ల కాదండి. అహంకారంతో ఈనాడు క్షమించమని అడగలేకపోయాను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను క్షమించండి. జీవితంలో నాకు ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం మీ భార్యగా మీతో ఉంటే నాకు అదే చాలు. అంతేకాని నటన అనే నరకంలో ఇంకొక క్షణం కూడా నేను బ్రతకలేను. నా వల్ల కాదు. నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టు